కూడా మీరెలా చూస్తారు? అంటే కుక్క చాలా యాక్టివ్‌గా తనతో పాటు తిరిగి వెళ్ళింది. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది కదా! వచ్చిన తర్వాత దానికి జీపీఎస్ ఏర్పాటు చేశారు. తర్వాత ఒక 80 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేసి మళ్ళీ తిరిగొచ్చింది కదా! దాని తర్వాత దాని ప్రవర్తన ఎలా ఉందమ్మా? ప్రవర్తన అయితే మారింది సార్. ఇదివరకున్నట్టు లేదు. మైండ్ అయితే డిస్టర్బ్ అయిందండి. కాపోతే ఏంటంటే, పాప మీద బెంగెట్టుకుందో తెలీదు. మనం కుక్కని పట్టుకునే ప్రయత్నంలో ఏ చెయ్యన్నా తగిలిందో తెలీదు. ఇంతమందిని చూసి ఏదైనా చేసేత్తన్నారా అని భయపడిపోయి నీ ప్రాణం మీదకి తెచ్చుకుందో తెలీదు. మొత్తానికి కుక్క కూడా దూరమైపోయింది సార్ ప్రస్తుతానికి. నిన్న మధ్యాహ్నం దూరమయ్యింది. దీన్నెలా అంటే కుక్క గూడా ఆ పాప మీద బెంగెట్టుకుందని మీరంటున్నారు గదా! కానీ కొంతమందేందంటే ఈ నరబలి అంటే ఎవరైనా కొంచెం చెడుపు పెట్టినట్టు అలాంటిదేదైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఏమో సార్ తెలీదు మాకు. అంత వరకు తెలీదు సార్. ఇప్పుడు నిన్న గూడా ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గూడా ఆదేశాలు గూడా చూసి మీ అంటే వార్తలు చూసి మీ కుటుంబ పరిస్థితి చూసి కూడా ఆయన జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి ఆదేశాలిచ్చారు. ఎందుకంటే అవసరమైతే ఇంకా అదనపు బలగాలు తీసుకొని గాలింపులు ముమ్మరం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పాప తిరిగొచ్చేలా చూడండి అని జెప్పేసి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది కదా! దీన్ని మీరెలా చూస్తారు? తీసుకోవడం అంటే సార్ వాళ్ళు డిపార్ట్‌మెంట్‌కైతే చేతులెత్తి దండం పెట్టొచ్చు సార్. ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అలా కష్టపడుతూనే ఉన్నారు. రాత్రులు తిండి లేక, నిద్ర లేక అలా కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఒక్క చిన్న ఆశ ఏంటంటే ఎప్పటికైనా ఆ కష్టానికి తగ్గ ఫలితం మా పాప దక్కుతుంది అన్న ఆశ అయితే ఉంది. చెప్పండి.